మన దేశంలో పట్టణ మరియు నగరపాలక సంస్థలు రకాలు. మెట్రోపాలిటన్ నగరాలు అంటే 10 లక్షలకు మించి జనాభా కలిగిన నగరాలనే మెట్రోపాలిటన్ నగరాలు అంటారు. జనాభా 10 లక్షలకు మించి ఉంటుంది. వీటి యొక్క అధిపతి వచ్చేసి మేయరు. ప్రస్తుతం మన దేశంలో 53 మెట్రోపాలిటన్ నగరాలు కలవు. నగర కార్పొరేషన్లు 3 లక్షలకు మించి జనాభా కలిగినటువంటి నగరాలను ఇవి 3 లక్షలకు మించి జనాభా కలిగిన నగరాలను నగర కార్పొరేషన్లు అంటారు. వీటి యొక్క అధిపతి కూడా మేయరే. ప్రస్తుతం మన దేశంలో 213 నగర కార్పొరేషన్లు కలవు. పురపాలక సంఘాలు ఆర్ మున్సిపల్ కౌన్సిల్స్ ఆర్ మున్సిపాలిటీలు 25,000కు మించి జనాభా కలిగినటువంటి వాటిని మున్సిపాలిటీలు అంటారు. 25,000కు మించి జనాభా ఉంటుంది. వీటి యొక్క అధిపతి చైర్మన్, అధ్యక్షుడు. ప్రస్తుతం మన దేశంలో 5,450 మున్సిపాలిటీలు కలవు. నగర పంచాయతీలు గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతాలుగా వేగముగా అభివృద్ధి చెందే ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతాలుగా వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ జనాభా 5,000 నుంచి 25,000 మధ్య ఉంటుంది. చదరపు కిలోమీటర్కు 400 కన్నా ఎక్కువ జనాభా ఉంటుంది. శ్రామికులలో ఎక్కువగా 75% పైగా వ్యవసాయేతర వృత్తులపై ఆధారపడి ఉంటారు. శ్రామికులలో 75% పైగా వ్యవసాయేతర వృత్తులపై ఆధారపడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధంగా నగర పంచాయతీలను ఏర్పాటు చేయవచ్చును. నగర పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఏర్పాటు చేయవచ్చును. ఇవి మెట్రోపాలిటన్ నగరాలు, నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు. 10 లక్షలకు మించి జనాభా ఉంటే మెట్రోపాలిటన్ నగరాలు, అధిపతి మేయరు, సంఖ్య 53. 3 లక్షలకు మించి జనాభా ఉంటే నగర కార్పొరేషన్లు, అధిపతి మేయరు 213 ఉన్నవి ప్రస్తుతం. మున్సిపాలిటీలు 25,000కు మించి జనాభా ఉంటాయి. వీటి యొక్క అధిపతి చైర్మన్ 5,450 కలవు. నగర పంచాయతీలు గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతాలుగా వేగంగా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. జనాభా 5,000 నుండి 25,000 మధ్య ఉంటుంది. చదరపు కిలోమీటర్కు 400 కంటే ఎక్కువ జనాభా ఉంటారు. శ్రామికులలో 75% పైగా వ్యవసాయేతర వృత్తులపై ఆధారపడి ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధంగా నగర పంచాయతీలను ఏర్పాటు చేయవచ్చును. నెక్స్ట్ ఇతర సంస్థలు. కంటైన్మెంట్ బోర్డులు సైనిక నివాస ప్రాంతాలలో స్థానిక సంస్థల యొక్క విధులను నెరవేర్చుట కొరకు వీటిని ఏర్పాటు చేస్తారు. సైనిక నివాస ప్రాంతాల్లో స్థానిక సంస్థల విధులను నెరవేర్చడం కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. ఇవి 1924 కంటోన్మెంట్ బోర్డు చట్టం ద్వారా ఏర్పడ్డవి. ప్రస్తుతం ఇవి మన దేశంలో 63 కంటోన్మెంట్ బోర్డులు కలవు. వీటి యొక్క పదవీ కాలం 3 సంవత్సరములు. వీటికి రాజకీయ పార్టీల జోక్యం ఉండదు. ఇవి కేంద్ర రక్షణ శాఖ నియంత్రణలో కొనసాగుతాయి. కేంద్ర రక్షణ శాఖ నియంత్రణలో కొనసాగుతాయి. పోర్టు ట్రస్టులు నౌకా నిర్మాణ కేంద్రాలు, నావికాదళ నివాస ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. నౌకా నిర్మాణ కేంద్రాలు, నావికాదళ నివాస ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మన దేశంలో పోర్టు ట్రస్టులు 11 కలవు. ఇవి కేంద్ర రక్షణ శాఖ నియంత్రణలో కొనసాగుతాయి. నెక్స్ట్ టౌన్షిప్స్ భారీ పరిశ్రమలను నిర్వహించే ప్రాంతాలలో, భారీ పరిశ్రమలను నిర్మించే ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలచే రూపొందించబడే చట్టాల ద్వారా వీటి నిర్మాణం ఉంటుంది. ఉదాహరణకు BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. నోటిఫైడ్ ఏరియా భవిష్యత్తు ప్రయోజనాలు, ప్రత్యేక ప్రయోజనాలు, ప్రత్యేక ప్రాంతాల పరిపాలన కొరకు. భవిష్యత్తు ప్రయోజనాలు, ప్రత్యేక ప్రయోజనాలు, ప్రత్యేక ప్రాంతాల పరిపాలన కొరకు వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థల పరిపాలనా బాధ్యతలను నిర్వహించే వారిని రాష్ట్ర ప్రభుత్వము నియామకం చేస్తుంది. ఈ సంస్థల పరిపాలనా బాధ్యతలను నిర్వహించే వారిని రాష్ట్ర ప్రభుత్వమే నియామకం చేస్తుంది.
ఓకే.